నేనెప్పుడూ ఒక సామెతను చాలా గట్టిగా నమ్ముతాను. అదేమిటంటే ఎప్పుడైనా మనలో అహంకారం అనేది పెరిగిపోయినప్పుడు దేవుడు చూస్తూనే ఉంటాడు. సరైన సమయం చూసుకొని ఒక్క దెబ్బ కొడితే మళ్ళీ కోలుకోలేనంత స్థాయికి మనం వెళ్ళిపోతాం. సరిగ్గా వెస్ట్ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి ఇదే జరుగుతుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి చూసుకుంటే అసలు ఆగమ్య గోచరంగా మారిపోయింది. గతంలో ఆమె అధికారంలో ఉన్నప్పుడు తానే సుప్రీం, తాను చెప్పిన మాట ప్రతి ఒక్కరూ వినాలి అనే విధంగా ఆమె వ్యవహరించేవాళ్ళు. ఏకంగా కేంద్రంలో పెద్దలు ఎవరు ఎన్ని చెప్పినా జాతీయ భద్రతకు పెను ప్రమాదం వస్తోంది అని చెప్పినా కూడా ఆమె అస్సలు వినేవాళ్ళు కాదు. కానీ ప్రస్తుతం మమతా బెనర్జీ పరిస్థితిని చూసుకుంటూ ఉంటే ఆమె జస్ట్ ఆ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకురాలిగా సైతం లేరు. ఆమె ఎమ్మెల్యేగా సైతం గెలవలేదు. అంతేకాకుండా ఇప్పుడు ఆమె పార్టీ మొత్తంగా చీలిపోయింది. తద్వారా ఆమె దగ్గర జస్ట్ ఒక 15-20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండిపోయారు. దీంతో పాటు ఆమె గతంలో ఎవరైతే మహువా మొయిత్రా, సయోని ఘోష్ ఇలాంటి వాళ్ళను పెంచి ప్రోత్సహించిందో వాళ్ళు సైతం ఇప్పుడు ఆమెను అస్సలు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే వీళ్ళంతా డబ్బులు ఉన్న వాళ్ళు కాబట్టి డబ్బులున్న వాళ్ళు ఇలాగే ఉంటారు. పవర్ ఉన్నంత వరకు మాత్రమే పక్కన ఉంటారు. ఆ తర్వాత ఎవరో ఏంటో అనేది అస్సలు చూడరు. ఇక ఫిర్హాద్ హకీం, శత్రుఘ్న సిన్హా, డెరిక్ ఓబ్రైన్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు అసలు కనీసం కనిపించడం కూడా లేదు. అంటే గెలిచినప్పుడంతా వీళ్ళు ఏదో ఒక పవర్‌ని ఎంజాయ్ చేశారే తప్ప పార్టీ ఓటమి పాలైనప్పుడు అసలు ఏ ఒక్కరు ఇప్పుడు మమతా బెనర్జీ వెంట లేరు. అంతేకాకుండా ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ వెంట సైతం ఇప్పుడు సీబీఐ వేట కొనసాగిస్తోంది కాబట్టి ఆమె పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందువల్లనే అధికారం ఉంది కదా అని అధికార మదాన్ని అసలు ప్రదర్శించకూడదు. అది కూడా ఏకంగా ఆమె ప్రజలపైనే తన అహంకారాన్ని ప్రదర్శించింది. తన పార్టీ కార్యకర్తలు కొన్ని వందల కోట్ల స్కాములు చేశారు. లోకల్‌గా పీపుల్ నుంచి కొన్ని లక్షలాది రూపాయలు ప్రతి నెల దండుకుంటూ వచ్చారు. ఇప్పుడు అదే ప్రజలు టీఎంసీ గూండాలపై తిరగబడుతూ ఉన్నారు. తద్వారా భవిష్యత్తులో టీఎంసీ పార్టీ మొత్తం కనుమరుగు అయిపోయే స్థాయికి చేరుకుంది. ఇప్పుడు ఎవరైతే రెబెల్స్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళదే ఒరిజినల్ టీఎంసీ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు మాత్రమే మేము ఎక్కడా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నార్మల్ వాటిలో స్టాండ్ తీసుకుంటామే తప్ప దేశ వ్యతిరేకంగా అస్సలు పని చేయమని చెబుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు మాత్రమే బతికి బట్ట కడతారే తప్ప మమతా బెనర్జీ మాత్రం భవిష్యత్తులో కనీసం ఆమెను తన ఇంటి పని మనుషులు సైతం పట్టించుకొని స్థాయికి చేరుకుంటుంది అని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.